మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు బతిని కుటుంబీకులు తరతరాలుగా చేప ప్రసాదాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా అవసరమైన మందును సిద్ధం చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ దూద్ బౌలిలోని వారి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రత్యేక వాహనంలో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానానికి తీసుకొచ్చారు. సుమారు 6 లక్షల మందికి సరిపడా చేప ప్రసాదం మందును సిద్ధం చేశామని బత్తిని అమర్నాథ్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఎగ్జిబిషన్ మైదానంలో, అనంతరం కవాడిగూడ దూదవ్ బౌలిలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు చేప ప్రసాదం పంపిణీ చేస్తామని చెప్పారు. 180 ఏళ్లుగా బత్తిని కుటుంబం ఏటా మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం పంపిణీ చేస్తుండడం విశేషమనే చెప్పాలి. సంత నిరాంకారి సంస్థకు చెందిన సుమారు 300 మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా సేవలందించేందుకు ముందుకొచ్చారు. మరోవైపు చేప మందు కోసం పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 1200 మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మేడం మీ పేరు? అల్కనంద భక్తిని హరినాథ్ గౌడ్ వాళ్ళకి పెద్ద కూతురు మాట్లాడుతున్నాను. నేను 170 సంవత్సరాల నుంచి మేము చేప ప్రసాదం అనేది మేము వేస్తూ ఉన్నామండి. ఇది దేశ విదేశం నుంచి వాళ్ళందరూ వస్తూ ఉన్నారు మాకు. మేము ఆపలేదు. కోవిడ్ టైంలోనే మేము ఆపాల్సి వచ్చింది. ప్రతి వాళ్ళకి మేము ఒకరికి వేసినాక వాళ్ళకి తగ్గుతనే కానీ వేరే మౌత్ టు మౌత్ పోయి వేరే వాళ్ళు తీసుకురావడం వచ్చింది. వచ్చే పేషెంట్స్ కూడా తీసుకొస్తున్నారు. మాకు ఇంకా పబ్లిక్ పెరుగుతున్నారే కానీ తగ్గట్లేదు. ఎందుకంటే వాళ్ళకి మంచిగా అవుతుంది కాబట్టి వాళ్ళు ఇంకొకరికి నలుగురికి చెప్పి తీసుకొని వస్తున్నారు. సుమారుగా ఎంతమంది జనం వచ్చారు ఇప్పటికి? మాకు ఇప్పటికి వాళ్ళ నిన్నటి నుంచి మేము గ్రౌండ్కి వచ్చి మేము చూసాము. మొత్తం గ్రౌండ్ కొడితే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా పబ్లిక్ వచ్చారు. మేము ఈసారి 6 పైనే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 6 లక్షల పైన ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సుమారుగా మీ మన దగ్గర ఇప్పుడు ఎంత మందికి మందు అవైలబుల్ ఉంది? ఇప్పుడు మాకు 7 లక్షల దాకా రెడీగా ఉంది. 7 లక్షల మంది దాకా. సుమారుగా ఎంత మందికి వరకు కంప్లీట్ అయిందో చెప్పగలరా? ఇప్పటికి 2 లక్షల పైగానే మేము వేసామండి. పొద్దున్న నుంచి మార్నింగ్ 10 o'clock నుంచి మేము వేస్తున్నాము. 2 లక్షల మంది దాకా మేము వేసాం ఇప్పటిదాకా. సుమారుగా సాయంత్రం కూడా 7 లక్షల మంది దాకా కూడా కౌంట్ చేసేలాగా ఉంది. తెల్లారి 11 గంటల వరకు 7 లక్షల మంది కంటిన్యూగా నైట్ కూడా 24 hours నడుస్తూనే ఉంటుంది. నాన్ స్టాప్ అండి.